నమస్కారం. నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా రేణిగుంట గణేష్ నగర్లో ఘనంగా సంతాన గంగమ్మ తల్లి జాతర మహోత్సవం. గణేష్ నగర్లో సంతాన గంగమ్మ తల్లి జాతరను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో భాజపా నాయకుడు కోల ఆనంద్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్, మదన్ ఆధ్వర్యంలో కోల ఆనంద్కు గణేష్ నగర్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. జాతర సందర్భంగా ఉదయం నుంచే అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి అంబళ్ళు, పొంగళ్లను సమర్పించి గ్రామ ప్రజలు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర అనంతరం సాయంత్రం గణేష్ నగర్లో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కోల ఆనంద్తో పాటు రేణిగుంట పట్టణ బీజేపీ నాయకులు వేణు ముదిరాజ్, నరేష్ రాయల్, రాజా రాయల్, అరుణ్ కుమార్, గుణశేఖర్, మదన్, స్టెల్లా, మల్లిక, వరప్రసాద్, దేవయాని తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? రేణిగుంట గణేష్ నగర్ గంగమ్మ జాతర జరుపుతున్నాం. మేము ఆడవాళ్ళందరూ కలిసి ఈ గ్రామంలో అమ్మవారి శక్తి బాగా బలవంతంగా ఉంది. ఈడ ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. గణేష్ నగర్ గ్రామం నందు గుణశేఖర్ నా పేరు. శ్రీ శ్రీ సంతాన గంగమ్మ తల్లి జాతర జరుపుతాము. 15 ఏళ్లుగా ఈ జాతరని కంటిన్యూగా చేస్తున్నాము. చాలా శక్తివంతమైన తల్లి ఈమె. సంతానం లేని వాళ్ళు ఒకసారి దర్శించి ఆమె యొక్క మహత్యం తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఆమె కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. గణేష్ నగర్ నందు గంగమ్మ తల్లి జాతర మేము జరుపుతున్నాము. అందరూ ఆడవాళ్ళందరూ కలిసిమెలిసి అందరూ ఏ గొడవ రాకుండా అందరూ